అనుకున్నప్పుడు తండ్రి దగ్గర దూరం చేయబడినా, పోతీఫర్ ఇంట్లో ఉండాలనుకున్నాడు, పోతీఫర్ ఇంటి దగ్గర దూరం చేయబడినా, చెరసాలకి రాకూడదు అనుకున్నప్పుడు చెరసాలకి వచ్చి ప్రతిదీ కూడా తాను కోరుకున్నటువంటి దూరం అయిపోతా ఉన్నది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే తాను కోరుకొనకుండగానే ఉన్నతమైనటువంటి స్థానానికి ఆయన మరి ఎక్కటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రెండేండ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీకు బాగా తెలిసినవే. 4వ అధ్యాయంలో మెస్సే వారు ఒక సమరయ స్త్రీతో సంభాషణ చేస్తున్నప్పుడు ఆ సమరయ ప్రదేశమందు ఎన్ని దినాలు ఉండాలని ఆయన అనుకున్నారు. పరమ తండ్రికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో సంభాషణ చేసినప్పుడు ఎన్ని దినాలు ఆయన ఉండాలని వారు కోరుకున్నారు. ఎన్ని దినాలు? ఇక్కడ ఆల్రెడీ 2 అని కనపడతా ఉంది. ఎక్కడ? 41వ అధ్యాయం ప్రారంభంలో 2 ఏండ్లు 2 అనేది కనపడతా ఉంది. అంటే ఈ 2 సమరయులు కోరుకున్నటువంటిది మెస్సే వారు వారితో ఉండాలని. ఇక్కడ సమరయులు అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే అది అన్యజనులకు అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. అంటే సుమారుగా ఇక 2 అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే మెస్సయ్య వారు 2000 సంవత్సరాలు అన్యులకు రక్షణార్థ నిమిత్తమై యూదుల నుండి వేరు చేయబడి, యాకోబు కుటుంబం నుండి యోసేపు ఎలాగైతే వేరు చేయబడ్డారో, యేషువా మెస్సే వారు కూడా యూదులలో పుట్టిన యూదా జనాంగమునికి చెందిన వారే ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆయన ఇష్టపడకుండా అన్యజనులకు ఇచ్చివేసి, క్రైస్తవులకు ఇచ్చివేసి, ఆయన మాకు అవసరం లేదు, ఆయన మావాడు కాడు అనేటువంటి పరిస్థితి ఎలాగైతే జరుగుతూ ఉందో, అలాగే ఈ యొక్క సమరయులైనటువంటి వారు కోరుకుంటా ఉన్నారు 2 దినాలు మాతో ఉండాలని. ఆ 2 దినాలు ఏం తెలియజేస్తా ఉన్నాయి అంటే ఈ సంవత్సరాలను తెలియచేస్తాం. ఇక 2000 సంవత్సరాలను తెలియచేస్తా ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, యూదులకి ఇవ్వబడిన 4000 సంవత్సరాలు, తర్వాత ఇవి 2000 సంవత్సరాలు. ఈ పూర్తయిన తర్వాత 2 + 4 6, 7వ సంవత్సరము లేదా 7000 సంవత్సరం ఏమవుతుంది? ఎవరిది అవుతుంది? అది 6 సంఖ్య మానవునిది, 7 సంఖ్య ఎలోహిం వారిది. కాబట్టి తద్వారా ఏం జరగబోతుంది అంటే ఎలోహిం రాజ్యము ఏర్పరచబడుతుంది. అది ఇక్కడ 2 ఏండ్లు గడిచిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక హెబ్రీ పడుచువాడు ఐగుప్తు దేశంలో ఒక కళను ఆధారం చేసుకొని ఒక కళకు అర్థము చెప్పి దాని భావాన్ని చెప్పి ఏం చేయబోతున్నాడంటే ఫరో యొక్క సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. మికెట్స్ అదే ఎట్ ద ఎండ్ అంటే ఆఖరిలో జరగబోయేది ఏమిటి అంటే ఫరో చెప్తా ఉన్నాడు, నేను కేవలము ఫరోను మాత్రమే, అధికారం అంతా కూడా నీదే. ఐగుప్తు దేశంలో నుండి ఏ యొక్క వ్యక్తి కూడా నీ యొక్క అనుమతి లేనిదే. ఒక చెయ్యి కూడా తన చెయ్యి కూడా ఆడించడానికి అవకాశమో లేదు. ఎంత పవర్ని, ఎంత అధికారాన్ని, ఎంత అథారిటీని యోసేపునకు ఆ దేశం మీద ఇవ్వటం అనేటువంటి జరుగుతుందో చూడండి. అమ్మబడిన దాసుడు, నింద మోపబడినటువంటి ఖైదీ ఏమైపోయాడు? ఇప్పుడు ఏమైపోతా ఉన్నాడు? ఆయన రాజు అయిపోతున్నాడు. రాజు తర్వాత రాజు అయిపోతా ఉన్నాడు. ఎక్కడ జరుగుతుంది ఇది? ఎవరి ద్వారా సాధ్యం ఇది? చూడండి ప్రియమైనటువంటి వారు, కళకి ఇంత ప్రాముఖ్యత రాజు ఇవ్వటం జరుగుతుందా ఎక్కడైనా? కళకు భావం చెప్తే దేశాన్ని అప్పగించేస్తారా? మీకు వచ్చిన కళ మీరు మర్చిపోతే ఎవరైనా దానికి అర్థం చెప్తే ఇలా మీరు చేయగలుగుతారా? ఫరో అంటే మామూలు వ్యక్తియా? చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, చాలా కఠినమైన వ్యక్తి. తన అధికారాన్ని 1 నిమిషం మాత్రము కూడా ఇతరులకు ఇచ్చుటకు ఏమాత్రం ఇష్టపడినటువంటి వ్యక్తి అతను. కానీ ఏం చేస్తా ఉన్నాడంటే ఎప్పుడైతే ఈ యొక్క భావాన్ని చెప్పాడో, ఆ భావాన్ని చెప్పినప్పుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడండి ఆయన? ఇతని వలె ఎలోహిం ఆత్మగల మనిషిని కనుగొనగలమా? ఎవరిని చూపించి సేవకులతో అంటా ఉన్నాడు, ఇతని వలె ఎలోహిం ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా అంటే ఎవ్వరు ఈ దేశంలో ఎవ్వరు కూడా శకునగాండ్రు కానీ, విద్వాంసులు కానీ, మంత్రజ్ఞులు కానీ,
ఎవ్వరు కూడా దీనికి అర్థం చెప్పలేకపోయారు, భావాన్ని చెప్పలేకపోయారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి మెస్సీ వారు అది చెప్తున్నారు. ఏమన్నారంటే, భూ సంబంధమైన సంగతులు మీతో చెప్పిడలా అవి మీరు నమ్మకున్నారు, మీరు గ్రహింపలేకున్నారు. మరి పరలోక సంబంధమైన సంగతులు చెప్పినట్లయితే మీరు ఎలాగ గ్రహించగలరు? కానీ అద్భుతమైనటువంటి విషయాలను ఆయన వివరించినప్పుడు అది అర్థం కానిటువంటి పరిస్థితిగా ఉన్నది. కనుక ఈ యొక్క మికెట్స్ అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే అంత్యకాలమందు ఏమి జరగబోతూ ఉన్నది, ఆఖరిలో ఏం జరగబోతూ ఉన్నది అనేటువంటి దానిని చాలా స్పష్టంగా ఇక్కడ మనము ఈ యొక్క భాగంలో మనం చూడగలం. కానీ సాధారణంగా అది కాండం ఎప్పుడు అయిపోయింది, యోసేపు ఎప్పుడు పరిపాలించారో అదంతా కూడా గతించిపోయినటువంటి కాలం అనుకుంటాం. కానీ పరమతండ్రి వారి యొక్క వాక్కు సజీవమైనటువంటిది, అది భవిష్యత్తుని ఎల్లప్పుడూ కూడా చూపించేది అయి ఉన్నది. దానిలో ప్రతి ఒక్క భాగాన్ని కూడా మనం ఆత్మానుసారంగా మనం గుర్తించుకోవాలి. ఈ సంగతులు అయిన తర్వాత యోసేపు సింహాసనం మీద కూర్చున్నప్పుడు యాకోబు గారు తన యొక్క కుమారుని పిలిచి ఒక మాట చెప్తా ఉన్నారు. 42 ఆజ్ఞలు మనం చూసినట్లయితే, ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు ఏమన్నారంటే, యాకోబు గారు పిలిచి తన కుమారులని అంటా ఉన్నారు, ఇక్కడ అంతా కూడా కరువు వచ్చింది. ఏం కరువు వచ్చింది? వారు ఉన్న కానాను దేశంలో ఏం కరువు వచ్చింది? ఆహారానికి కరువు వచ్చింది. కానానుకి కరువు అనేటువంటిది ఎప్పుడైనా ఉందా? మనం ద్వితీయోపదేశకాండం 8 వచనాలు మనం చూసినట్లయితే బాగా మనకు తెలిసినటువంటి మాట. అక్కడ కరువు అనేటువంటిది లేదు. కానీ ఇప్పుడు కరువు ఎందుకు వచ్చింది? చాలా గొప్ప భూభాగము, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, పితరులతో వాగ్దానం చేయబడిన దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు పరమ తండ్రి వారు సెలవిచ్చారు. కానీ ఆ దేశానికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏం కరువు ఇది? మనం అనుకుంటున్నాం ఏం కరువు? ఆహారము కరువు అనుకుంటున్నాం. ఆహారం కరువు. అది ఐగుప్తు దేశంలో ఏమున్నది అంటే సమృద్ధి అనేటువంటి ఆహారము ఉన్నది. కానాను దేశంలో ఆహారం లేకుండా అయిపోయింది. ఎవరిని బట్టి ఐగుప్తు దేశానికి సమృద్ధి అనేటువంటి ఆహారం వచ్చింది, ఎవరిని బట్టి కానాను దేశంలో కరువు వచ్చింది. ఎవరు లేకపోవటాన్ని బట్టి కానాను దేశము ఆ తినుటకు ఆహారం లేకుండా అయిపోయింది. ఎవరిని బట్టి ఐగుప్తు దేశంలో సమృద్ధి అనేటువంటి ఆహారం ఉన్నది. కేవలము ఒకే ఒక్క వ్యక్తిని బట్టి. ప్రియమైనటువంటి వారులారా, దీని ఆత్మానుసారంగా మనం చూసినట్లయితే ఏమిటి దీని అర్థం? ఇక యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే మెస్సే వారికి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి యోసేపు ఇప్పుడు ఎవరు ఎలాగ ఉన్నారు అంటే ఒక ఐగుప్తీయుని వలె ఉన్నారు. ఒక ఐగుప్తీయుని యొక్క వేషధారణలో ఉన్నారు. ఐగుప్తీయుని వలె మాట్లాడుతూ ఉన్నారు. కానీ తన సహోదరులు అతన్ని చూస్తున్నా కానీ ఇది సొంత రక్తము, ఇది సొంత భాష, ఒక్క తండ్రి కుమారులు, ఏమాత్రము ఎన్ని సంవత్సరాలు కలిసి జీవించారు? ఏమండి? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు కలిసి జీవించినట్టు తన యొక్క సహోదరుని ఎన్నో సంవత్సరాలు చూస్తున్నారు వీళ్ళు. ఏమండి? అప్పటికి సింహాసనం మీద కూర్చునేటప్పటికి వయసు 30 సంవత్సరాలు. అంటే 13 సంవత్సరాల తర్వాత తన సహోదరుని చూస్తున్నప్పుడు ఇతడు కొంచెమైనా సరే మనం అమ్మేశాం. యోసేపు కొంచెం అలా ఉన్నాడు కదా, ఒక్కరైనా అనుకుంటున్నారా? భాష మిశ్రయు భాషే కానీ స్వరం మాత్రము యోసేపుది అని అనుకుంటున్నారా? వేషధారణ ఐగుప్తి వేషధారణే కానీ పోలికలన్నీ కూడా మనకు పోలికలాగానే ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఈ రోజు వరకు కూడా ప్రతి దినము త్వర చదువుతున్నటువంటి వారు, ఆ త్వరలో యెషూవ మెచ్చేవారు,
దాగి ఉన్నారని, రహస్యంగా ఉన్నారని, మర్మంగా ఉన్నారని, ప్రవచనాత్మకంగా ఉన్నారని వారు ఎందుకు గుర్తించలేవు? వాళ్ళే చదువుతూ ఉన్నారు, యోసేపును చూస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ పొరపాటును కూడా కొంచెం అయినా సరే మనవాడు బ్రతుకుంటే ఇలా ఉండినేమో యోసేపు అనే చిన్న తలంపు కూడా రావట్లేదు. ఇది దేన్ని తెలియచేస్తామన్నది అంటే, ప్రియమైనటువంటి వారు, ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉన్నది? అది ప్రపంచం అంతటి రాజ్యాలకి సాదృశ్యంగా ఉన్నది. ఇది కానాను, అది ఇశ్రాయేలుకి సాదృశ్యంగా ఉన్నది. యోసేపు లేరు అంటే దానికి సాదృశ్యంగా మెస్సయ్య లేనప్పుడు కానానులో ఏముంది? యోసేపు లేనప్పుడు ఏముంది? కరువు ఉంది. అంటే ఆహారం లేదు. ఆహారం ఏం చేస్తుంది? ఆహారం మనుషుల యొక్క ప్రాణాలని రక్షిస్తుంది. అంటే యోసేపు లేకపోవడాన్ని బట్టి కానాలో ఏమి లేదు? రక్షణ లేదు. కానీ ఐగుప్తు దేశంలో సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నది, అంటే సమృద్ధి అయినటువంటి రక్షణ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు రక్షించబడట కొరకు ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే, యోసేపు ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళి యోసేపు చేతిలో నుండి ఏమి తీసుకుంటున్నారు? రక్షణాధారమైనటువంటి ఆహారము, రక్షణాధారమైనటువంటి మాటలు, రక్షణాధారమైన ఆజ్ఞలు, వీటన్నిటినీ కూడా వాళ్ళు తీసుకొని బ్రతకాలనుకుంటా ఉన్నారు. ఇక్కడ పరమ తండ్రి వారు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క భక్తుల యొక్క జీవితాల ద్వారా, ప్రతి ఒక్క చిన్న కార్యము ద్వారా ఎంతో స్పష్టంగా చూపిస్తా ఉన్నారు ప్రియమైనటువంటి వారు. కనుక మరి ఐగుప్తి అన్యజనులది, మిశ్రాయేమీలది. ఐగుప్తు దేశంలోని ఆహారము హెబ్రీలు, యూదులు, ఇశ్రాయేలీలు భుజిస్తారా? భుజించవచ్చా? అన్యజనులు పండించిన ఆహారము, అన్యజనుల చేతిలోంచి వచ్చినటువంటి ఆహారము ఇశ్రాయేలు భుజించవచ్చా? ఏమండి, భుజిస్తారా? భుజించకూడదు, భుజించరు. కానీ అది ఎవరి చేతిలోంచి వచ్చింది? అన్యజనుడిగా ఉన్నా లేకపోతే ఐగుప్తుడిగా ఉన్నటువంటి వారి యొక్క సొంత సహోదరుడు, వారి యొక్క కడసారి కుమారుడు ఆయన చేతిలో నుండి వచ్చిందంటే వారు తెలియకయే తన యొక్క కుమారుని చేతిలో నుండి వచ్చిన ఆహారమును, తన యొక్క సహోదరుని చేతిలోంచి వచ్చిన ఆహారమును వారు తెలియకయే ఏం చేస్తున్నారంటే వారు తీసుకుని బ్రతుకుతా ఉన్నారు ప్రియమైనటువంటి వారు. కనుక ఈ రోజు వరకు ఆ యొక్క రహస్యాల యొక్క మర్మాలు అనేటువంటివి కొంతమందికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నవి. ఎందుకోసమంటే కేవలము మనలాంటి వారి కోసం. మనము రక్షించబడిన నిమిత్తము అనేకమైనటువంటి మర్మములు దీంట్లో మరి రాయబడి ఉన్నవి. అవి మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. కొంత మట్టుకు వారికి కనువబ్బు కలగ చేయటం అనేటువంటిది జరిగినది. అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణముగుట కొరకు ఈ కార్యములన్నీ కూడా పరమతండ్రి వారికి ఈ ఏర్పాటులో ఉన్నాయి ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి మీకేట్స్ ఆఖరిలో జరగబోయేది ఏమిటి అంటే, ఒక హెబ్రీ పడుచువాడు ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండి సమస్తమును పరిపాలించటం ఎవరికి సాదృశ్యంగా ఉన్నది? ఒక హెబ్రీ పడుచువాడి యొక్క వస్త్రధారణ, ఆయన యొక్క మరి పోలిక, లేకపోతే ఆయన పరిపాలించటంలో, ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండటంలో ఎలాగ కూర్చుని ఉన్నాడు అంటే కేవలము ఒక ఐగుప్తీయుని బలి మాత్రమే. కానీ లోపల ఒక హెబ్రీడు ఉన్నాడు. ఆ అధికారం వెనుక ఒక హెబ్రీడు ఉన్నాడు. ఆ వేషము వెనుక ఒక హెబ్రీడు ఉన్నాడు. ఒక యాకోబు యొక్క కుమారుడు ఉన్నాడు. ఎప్పుడు అది రివీల్ అవుతుంది? ఎప్పుడు అది తెలియపాటు చేయబడతా ఉన్నది? తన్ను తాను బయలుపరుచుకుంటేనే కానీ ఎవరు కూడా గుర్తించలేరు. పరమ తండ్రికి స్తోత్ర. తనకు అన్నలు ఎవరు గుర్తించరు. తన్ను తాను బయలుపరుచుకుంటేనే తప్ప. రేపు యెషువా వారు వచ్చి, నేను మీ కన్నుల ఎదుట జీవించినటువంటి వాడిని, ఇదిగో నన్ను చూడండి, తమా గారికి ఎలాగైతే తను తాను
అపోస్తలుడైన తోమా, దిదుమ అనబడినటువంటి తోమా. ఆ తోమా మెస్సేవారు ఇద్దరు కూడా ఒకేలాగా ఉంటారంటే రూపానికి. తొమ్మీం అనే మాట మీరు విన్నారు కదా. తొమ్మీం యాకోబు, యాషావు ఇద్దరు కూడా తొమ్మీం అంటే కవలలు. పేరెజు ఇందుకు గట్టించినటువంటి పాఠంలో మనం చూసాం. ఎవరండి? జారాహు, పేరెజ్, వాళ్ళు తొమ్మీం. ఈ యొక్క తోమా కూడా మెస్సేవారికి రూపానికి ఒకేలాగా ఉంటాడు. కాబట్టి తను తాను బయలుపరుచుకున్నారు. ఇదిగో నాకు గాయం చేయబడింది, ఇదిగో నా ప్రక్కలో బల్లెము పొడవబడింది అని తను తాను బయలుపరుచుకున్నప్పుడు మాత్రమే తోమా ఏమనుకున్నాడంటే తాను చూశాడు కాబట్టి నిజమే అనుకున్నాడు. అప్పటి వరకు ఆయన వెంబడించినటువంటి శిష్యుడే గుర్తించలేదు. కాబట్టి తను తాను బయలుపరుచుకోవాలి. తను తాను కనపరుచుకుంటేనే ఎవరైనా మెస్సేవారిని చూడగలుగుతారు. తినటువంటి వాళ్ళారా, ఇప్పుడు మనకి ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం చూడండి. ఆయన మనకు ఏం చేశారు? తను తాను బయలుపరుచుకున్నారు. లేకపోతే మన అందరికంటే గొప్పలమా? లోకంలో చాలా మంది జీవిస్తున్నారు, రకరకాలైన విశ్వాసాలతో ఉన్నారు. కానీ ఎవరికి ఇటువంటి మనసు తన్ను తాను బయలుపరుచుకున్నారు. తాను మన యొక్క హృదయంలో తను ప్రవేశపెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మనము అటువంటి మనసుని కలిగి మెస్సేజ్ వారిని మనం రక్షకుడిగా అంగీకరిస్తున్న ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది చాలా గొప్ప విషయం. ఇది గొప్ప ధన్యకరమైన విషయం. ఎందుకోసమంటే ఈ యొక్క సమయము చీకటిని తొలగించి గొప్ప వెలుగును నింపినటువంటి సమయం. యోసేపు యొక్క చీకటి జీవితము చెరసాలలో ఉండగా ఒక్క పిలుపు గొప్ప వెలుగును అతన్ని చూసినట్లుగా చేసింది. కాబట్టి ఈ యొక్క కాలం కూడా, ఈ యొక్క సమయం కూడా ఏమవుతుంది అంటే మెస్సేజ్ వారు యెరూషలేమునకు వచ్చి గొప్ప వెలుగును చూపిస్తున్నారు. ఏమన్నారంటే యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పారు. ఆ లోకమునకు వెలుగు ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది? ఈ సమయాన్ని బట్టి మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 10:22 ఈ యొక్క పండుగ కాలంలో యేషువా మెస్సయ్య వారు ఎలాగూ ఆ వెలుగై ఉన్నారు, ఎలాగూ ఆయన వెలిగిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యెషూవా ఎలోహిం ఆలయములో సొలొమోను మంటపము యొద్ద తిరుగుచుండగా, చూడండి, సొలొమోను మంటపము దగ్గర ఆయన ఏం చేస్తున్నారు? తిరుగుచున్నారు. ముందు ఏమన్నారంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను. సొలొమోను మంటపము దగ్గర ఆయన తిరుగుచున్నారు. ఎందుకు తిరుగుచు ఉన్నారు? సొలొమోను మంటపం అంటే ఎప్పుడైనా మనం చూసామా? అది ఎలా ఉంటుందో మనకు తెలుసా? మనకి ఏం కూడా తెలియదు, రాయబడింది చదువుకుంటా వెళ్తా ఉన్నాం. కానీ సొలొమోను మంటపం అనేటువంటిది ఏమిటి అంటే తూర్పు వైపు ఉన్నటువంటి ఒక గోడ దగ్గర ఉన్నటువంటి ఒక ద్వారం. ఆ తూర్పు వైపు ఉన్నటువంటి గోడ దగ్గర ఉన్నటువంటి ద్వారము తరువాత మెస్సేజ్ వారు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన వెనక ఏమున్నది అంటే పెద్ద మెనోరా ఉన్నది, దాని వెనుక అడ్డతెర ఉన్నది. అక్కడ నిలబడి ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే సంచరిస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. దానికి అర్థం ఏంటంటే లోకమునకు వెలుగైనారు. ఆ వెలుగు ఎటువంటి వెలుగు? అది ఎటువంటి వెలుగు అంటే అది సంచరించే వెలుగు, అది నడిచే వెలుగు. ఎందుకోసం అంటే యోహాను సువార్త 1 మనం చూసినట్లయితే 9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చెను, అది లోకమును వెలిగించును. ఆ నిజమైనటువంటి వెలుగు ఆ తూర్పు వైపు ఉన్నటువంటి ఒక ద్వారము దగ్గర సంచారం చేస్తూ ఉంది. మనకి పండుగల్లో ఆఖరి దినము పర్ణశాల పండుగలో ఆయన చెప్తున్న మాట, ఎవడైనా దప్పికొన్నట్లయితే లేఖనము చెప్పిన రీతిగా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, తన కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా ఆయన చెప్పెను.
అలా ఆ పండుగలో అలా చెప్పినటువంటి ఆయన ఏంటి తెలియచేసేది అంటే, నా ఇద్దరు రండి, నా ఇది విశ్వాసం ఉంచండి, మీరు దప్పిక తీర్చుకోనండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క యెరూషలేములో పండుగ జరుగుతూ ఉన్నది. ఆ పండుగ జరుగుతున్నప్పుడు రోమా సైనికులు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు. అంటే వారు సంతోషముతో, వారు ఆనందముతో చక్కగా పండుగ చేసుకోవాలనుకున్నప్పుడు మధ్యలోనికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని అలా ఎవరైనా అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇక్కడ మనం షబ్బాత్ చేస్తా ఉన్నాం. ఎవరు అధికారులు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడ ఎందుకు ఇలా కూర్చున్నారు అంటే, ఇక జరుగుతుండే ఆత్మానుసారమైనటువంటి కార్యానికి ఎంతో అభ్యంతరకరంగా ఉంటుంది. అలాగే వారు ఆ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగను యెరూషలేములో ఆచరిస్తున్నప్పుడు వారి చుట్టూ ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని బట్టి రోమీల యొక్క పరిపాలనలో వారు అక్కడ ఉన్నారు కాబట్టి రోమా సైనికులు వచ్చి సంచరిస్తూ ఉన్నారు. అప్పుడు యూదులు మెస్సేవారిని చూసి, నీవు మెస్సేవ అయితే మాతో చెప్పుము, ఎంతకాలం మమ్మల్ని సందేహ పెట్టదు అంటే దానికి అర్థం ఏమిటంటే, ఈ పండుగ ఆచరించుట కొరకు రోమా సైనికులు ఎంతగానో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కానీ పండుగ ఆచరించుట కొరకు వారిని దూరముగా తరిమి వేసే వాళ్ళు కావాలి. నీవు నిజంగా మెస్సేవ అయినట్లయితే ఆ తరిమి వేసే కార్యం నువ్వు జరిగించి మాతో చెప్పు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆయన అంటా ఉన్నారు, నేను సంచరించు వెలుగుని, నేను నిజమైన వెలుగుని. ఈ నిజమైన వెలుగు ఇప్పుడు ఎలాగూ ఆ యొక్క రోమా సైనికులను దూరం చేయగలుగుతుంది? ఆయన ఏమరంటే, తండ్రి నా నామమున జరిగిస్తున్న కార్యములు చూచి నమ్ముడి అని మెస్సే వారు చెప్తున్నారు. దీనికి దానికి ఏం సంబంధం ఉంది? వాళ్ళకి అర్థం కావట్లా. రోమా సైనికులు యెరూషలేము భూభాగంలో పండగ జరుగుతున్నప్పుడు వారిని ఎందుకు ఆటంకపరుస్తారు? అలా దేశాన్ని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు? ఆ దేశాన్ని పరమ తండ్రి వారు వాగ్దాన భూమిగా ఇచ్చినటువంటి దానిని రోమీల యొక్క పాదాల క్రింద ఎందుకు అది నలిగిపోతూ ఉంది అనేటువంటిది మెస్సే వారి యొక్క ఉద్దేశం. అది నా మాట మీరు విన్నట్లయితే మీలో ఉన్నటువంటి చీకటి దూరంగా పారిపోయినప్పుడు గొప్ప వెలుగు మీలోనికి ప్రకాశిస్తుంది. మీ వెలుగు చూచిన వెంటనే పరమ తండ్రి వారు మీకు ఈ యొక్క భూభాగాన్ని తిరిగి అనుగ్రహిస్తారు. యేషువ మెస్సే వారు ప్రతి వారు ఉన్నటువంటి చీకటిని తొలగించుట కొరకు ఆయన నిజమైనటువంటి వెలుగుగా లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఇది ఆత్మానుసారమైనటువంటి మాట. వారికి భౌతికంగా ఏం కావాలా? భౌతికంగా వారికి రాజ్యం కావాలి, ఆ భూభాగంలో వారికి అధికారం కావాలి, తమను తాము పరిపాలించుకోవటం కావాలి. కానీ ఆజ్ఞలు పాటించడం అనేటువంటిది యేషువ మెస్సే వారికి కావాలి. రోమీలు ఎందుకు వచ్చారు అంటే, యూదా సహోదరుల మధ్యలో నుండి చీకటి, సహోదరుని ప్రేమించలేకపోతున్నటువంటి సమస్య, నిష్కారణంగా ద్వేషించటం. అంటే కారణం లేకుండానే ఒకరినొకరిని ద్వేషించుకుంటారు. అది పెద్ద భయంకరమైనటువంటి పెద్ద సమస్య. అది పరమ తండ్రి వారు బహుగా అసహించుకునేది అనమాట. ఎందుకు నీకు ఇష్టం లేదంటే, ఏమో నాకు తెలియదు. ఏమంటామంటే, ఎందుకు మరి నీకు ఇష్టం లేదు? ఏమో నాకు తెలియదు. నిష్కారణంగా ద్వేషించటం, కారణం లేకుండానే ద్వేషించటం పరమ తండ్రి వారికి బహు అయిష్టమైనటువంటి కార్యం. అలా జరిగినప్పుడే వారి యొక్క చేతుల్లోండి ఆ యొక్క రాజ్యం బయటికి వెళ్ళిపోయింది. మందిరంలో స్థలం లేకుండా అయిపోయింది. ఎందుకోసమంటే పరమ తండ్రి ఒకరిని ఒకరు హత్తుకొనాలి. పరమ తండ్రి వారి యొక్క విశ్వాసం ఉన్నటువంటి వారు ఏకాత్మ, ఏక హృదయము, ఏకతాత్పర్యము, ఏకభావమై ఉండాలి అనేటువంటి పరమ తండ్రి వారికి ఉద్దేశము. కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు వారి మధ్యలో. ఒకరిని ఒకరిని చూసుకోవటం, కారణం లేకుండానే ద్వేషించుకోవటం, ఇలా జరగటాన్ని బట్టి ఏం చేశారంటే, వీళ్ళకి బాగా స్వేచ్ఛ ఎక్కువైపోయింది, వీళ్ళకి బాగా ద్వేషం ఎక్కువైపోయింది, వీరిలో ఐకమత్యము లోపించింది అని ఆ భూభాగాన్ని ఇతరులకు అప్పగించినప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఒకరం కలిస్తేనే కానీ, చెయ్యి కలిస్తేనే కానీ, మనందరం కూడా ఏకమైతేనే కానీ పరమ తండ్రి వారు తిరిగి ఈ రాజ్యాన్ని మనకు అప్పగించరు అనేటువంటిది యేషువ మెస్సే వారి బోధ ద్వారా వారికి అర్థమైనటువంటి వాళ్ళ. కనుక సంచరించు
ఆయన మెనోరా అయి ఉన్నారు, ఆయన కదిలే వెలుగు అయి ఉన్నారు ప్రియమైనటువంటి వారు. కనుక యోసేపు యొక్క జీవితంలో అములుకున్నటువంటి చీకటి వెళ్ళిపోబోతుంది, గొప్ప వెలుగు ఆయన్ను కమ్ముకోబోతుంది ప్రియమైనటువంటి వారు. ఎప్పుడైతే ఈ యొక్క కళకి భావం చెప్పారో, ఆ భావం చెప్పిన తర్వాత హెబ్రీ పడుచువాడని పేరు పోయింది. ఎవరికి? యోసేపుకి హెబ్రీ పడుచువాడని పేరు పోయింది. 30 సంవత్సరాలు, సుమారుగా 13 సంవత్సరాలు వారి మధ్యలో ఉన్నాడు. అలా 7 సంవత్సరాలు గడిచినప్పుడు ఆయన ఆ రాజ్యం మీద ఉండి వాటి ఆ యొక్క ఆహారం అంతటిని కూడా సిద్ధపరచడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క కళ భావం చెప్పారో, చెప్పిన తర్వాత ఈయన పేరు మార్చారు, పెళ్లి చేశారు. చూడండి, మనం ఎక్కడ చూస్తాం, అది 41వ అధ్యాయంలో 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జపత్నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడనే పోతీఫెరా కుమార్తెకు అసేనాతునిచ్చి పెండ్లి చేశాను. పెండ్లి చేయడానికి పేరు మార్చాలా? పెళ్లి చేసుకునేటప్పుడు కొంతమంది పేరు బాగపోతే మార్చుకుంటా. అలాగే పెళ్లి కోసం బాప్తీసాలు కూడా తీసుకుంటారు. ఇక్కడ ఫరో ఏం చేశాడు అంటే యోసేపు గారి పేరు మార్చేశాడు. ఏం పెట్టి పెట్టాడు ఆయన? జపనత్ నేహు. ఇది యాక్చువల్గా ఇది కాదు, మనకి ఇది ఇక్కడ తిరగట్లా, తెలుగే తిరగట్లేదు. సొపత్ పనేహు, 2 పదాలు. సొపత్ పనేహు. ఈ సొపత్ పనేహు అనే పేరు ఎందుకు ఫరో యోసేపునకు పెట్టారు? ఏంటి సొపత్ పనేహు అంటే? కళలలో దాగి ఉన్నటువంటి రహస్యాలని బయటికి తెచ్చివాడు. సొపత్ పనేహు అంటే ఎవరికి సాధ్యం కానటువంటిది ఈయనకు మాత్రమే సాధ్యం. అంటే ఏదైనా పెద్ద సమస్య వచ్చి పడింది అనుకోండి, ఆ సమస్యను పరిష్కరించగల వారు ఎవరు ఉన్నారో ప్రపంచం అంటూ కూడా వెతుకుతారు. ఆ సమయంలో ఏదో ఒక వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఏమవుతాడు? అతనే పెద్ద గొప్ప హీరో అయిపోతాడు. ఎందుకోసం అంటే ఎవరికి సాధ్యం కాంది అతనికి మాత్రమే సాధ్యమవుతుంది. విద్వాంసుని పిలిచారు, శకుని గాండ్రను పిలిచారు. శకుని గాండ్ర శకుని పని చేయట్లేదు, విద్వాంసులేక విద్వాంసం పని చేయట్లేదు, ఎవరి కూడా పని చేయట్లేదు. ఎందుకోసం కలిచింది విద్వాంసులు ఆరాధించినటువంటి వాళ్ళు కాదు, శకుని గంట నమ్ముకున్నటువంటి వాళ్ళది కాదు. కాబట్టి అదొన ఎలోహిం వారు ఆ యొక్క కళనిచ్చారు. కాబట్టి ఎవరైతే ఆయన ఆరాధిస్తున్నారో ఇక దేశంలో వారికి మాత్రం ఇది సాధ్యం. ఇది పరమ తండ్రి వారితో యోసేపుకున్నటువంటి సంబంధం. ఇది మరి గొప్ప స్థితికి, గొప్ప పరిస్థితికి నడిపించింది ప్రియమైనటువంటి వాళ్ళ. కనుక ఈ యొక్క చీకటిని తొలగించు మరి గొప్ప కార్యాలు అనేటువంటివి ఈ యొక్క కిస్లేవ మాసం 25వ దినం నుండి టెబేత్ మాసంలో 2వ దినం వరకు గొప్పగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పరమ తండ్రి వారు జరిగించారు. అయితే ఈ యొక్క టెబేత్ మాసం ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అని మనం చూసినట్లయితే, ఇప్పుడు రేపు మనం టెబేత్ మాసంలోనికి వెళ్ళబోతామని. ఈరోజు ఈ కాలంలో అందరూ కూడా క్రైస్తవులందరూ కూడా వారికి నచ్చినటువంటి కాలాన్ని బట్టి పండుగలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆలయ ప్రతిష్ఠిత పండుగతో పేరుతో పండుగ ఎక్కడ కూడా జరగదు, ఎక్కడ కూడా కనపడదు మనకి పొరపాటును కూడా. అది గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి పండుగ. కానీ ఇప్పుడు క్రైస్తవ లోకం చేస్తున్నటువంటి పండుగలకు పేరు గ్రంథంలో ఎక్కడ కూడా, వాళ్ళు పలకరించుకునే పలకరింపు లేకపోతే పులకరింపు కూడా గ్రంథంలో ఎక్కడ ఉండదు. ఏమంటారు ఇప్పుడు? ఏం చెప్తారండి సమయం వచ్చేటప్పటికి? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పూర్వం ఈ పదాలు కూడా ఉండి కాదు. అంటే
మోడర్నిటీ అభివృద్ధి అయ్యేటప్పటికి కొత్త కొత్త పదాలన్నీ కూడా ఇన్వెంట్ చేస్తున్నారనమాట. మళ్ళీ కొంతకాలానికి ఎలా వస్తుందో మనకు తెలియదు. ఇది గ్రంథంలో లేదు కానీ పలుకుతూ ఉంటారు. అయితే గ్రంథంలో ఉన్నదానిని ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. యెరూషలేములో జరుగుతున్నటువంటి పండుగ కొరకు యేషువ మెస్సేవారు ఆ పండుగకు యెరూషలేము వచ్చారు. ఆయన నిలుచున్నటువంటి ఆ ప్రదేశము పండుగ జరుగుతున్నటువంటి ప్రదేశం. ఆ పండుగ ఆయన వచ్చారు. ఆయన వెంబడించి వారైతే పండుగలు అందరూ కూడా ఉండాలి. ప్రియమైనటువంటి వారు, ఆయన ఎక్కడ వెళ్తున్నారో అక్కడ ఉండాలి. కాబట్టి క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఈ పేరు మీద ఎక్కడ కూడా మనకి పండుగ అనేటువంటిది కనిపించదు. ఎందుకు ఇది మనం మాట్లాడుకోవాల్సి వచ్చినది అంటే, ఈ యొక్క నిజమైనటువంటి వెలుగు ఎప్పుడు అసలు యొక్క భూమి మీదకి వచ్చింది? ఈ యొక్క నిజమైనటువంటి వెలుగు ఎప్పుడు వచ్చింది? సాధారణ ఈ టైంని బట్టి ఈ లోకాసు వార్తలో కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఏమిటంటే, దయాప్రాప్తురాల నీకు శుభము, నీకు సమాధానం కలుగుగాక, నీకు శుభము అని ఎప్పుడైతే ఒక దూత చెప్పిందో ఆ టైం అనేటువంటిది ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగకు ఎంత దగ్గర సంబంధము ఉన్నది. ఆయన జన్మించినది, మెస్సేవారు జన్మించినది క్రైస్తవ లెక్కలను బట్టి కాకుండా గ్రంథ ప్రకారమైనటువంటి లెక్కను బట్టి మనం చూసినట్లయితే ఎప్పుడు జన్మించారు ఆయన? యాతనీము లేక టిష్రి అని 7వ మాసము 15వ దినాన్ని జన్మించారు. అయితే దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పినటువంటి ఆ యొక్క దినం లేకపోతే ఆ యొక్క మాసం ఎప్పుడు? నేను అదే చెప్తున్నాను. ఈ యొక్క పండుగకిని లేకపోతే ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగకిని గొప్ప వెలుగు ఈ యొక్క భూమి మీదకి వచ్చినటువంటి సందర్భానికి ఎంత దగ్గర సంబంధము ఉంది అని. అంటే ఒక శిశువు ఉద్భవించాలంటే ఎంతకాలం ఎంత సమయం ఎంతకాలం పడుతుంది? ఎన్ని మాసాలు పడుతుంది? సుమారు 9 మాసాలు. ఈ యాతనీము లేక టిస్రీ అనేటువంటి మాసం నుంచి మీరు వెనక్కి లెక్క పెట్టుకుని వెళ్ళారనుకోండి, ఏ మాసం వస్తుంది? టెబ్బేత్ మాసం వస్తుంది. ఈ టెబ్బేత్ మాసంలోనే దయాప్రాప్తురాల నీకు శుభము అంటే నిజమైనటువంటి వెలుగు తన యొక్క గర్భములోనికి వచ్చినటువంటి దినము ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగ దినం. ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగలో చీకటిని తొలగించినట్లుగా గొప్ప వెలుగును వచ్చినట్లుగా గొప్ప వెలుగును ప్రజ్వలింపజేసిన రీతిగా ఈ యొక్క లోకమునకు వెలుగిచ్చుటకు నిజమైనటువంటి వెలుగు మిరియాము వారికి గర్భమందు పోటకు ఈ యొక్క టెబేత్ మాసము ఆధారమైనది. ప్రియమైనటువంటి వాళ్ళ, కాబట్టి పరమ తండ్రి వారు చేసే ప్రత్యేక కార్యానికి సరైనటువంటి లెక్కలు, సరైనటువంటి సమయాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఏమి తెలియచేస్తా ఉన్నది అంటే, మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించాలి అనేటువంటిది చెప్తాం. చీకటిని ఎలాగ తొలగించగలుగుతూ ఉంటాం? ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎలాగ పుట్టుకొచ్చింది? మీకు ఆల్రెడీ తెలుసు. చాలా కాలం నుంచి మనం ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగ చేస్తూ ఉన్నాం. పూర్వం ఏమనేవారు? త్వరలో లేవియకాండ 23వ అధ్యాయంలో లేనటువంటి పండుగలు ఏది కూడా చేయకూడదని. కానీ యేషువ మెస్సేవారు చేసినటువంటి ఆధారాన్ని బట్టి ఈ యొక్క పండుగ ఎంత గొప్పదో, తిరిగి ఈ యొక్క పండుగ మళ్ళీ భవిష్యత్ కాలమందు ఎలాగూ బహిర్గతం కాబోతున్నదో అనేటువంటిది మనం తెలుసుకున్న తర్వాత చాలా కాలం నుండి యొక్క పండుగ మనం చేయటం జరిగింది. కాబట్టి దీని యొక్క చరిత్ర మనం చూసినట్లయితే గ్రంథంలో ఎక్కడ కూడా కనిపించదు. కానీ యోహాను సువార్తలు మాత్రమే ఒక చిన్న మాట కనపడతా ఉంది. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంత? మత్తయి సువార్తకిని మలాకీ గ్రంథానికి మధ్య ఉన్నటువంటి సమయం ఎన్ని సంవత్సరాలు? మనం మీడియం మారిపోయాం. ఎన్ని సంవత్సరాలు అంటే సుమారు 400
సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాన్ని క్రైస్తవులు ఏం పేరు పెట్టారు దానికి? మీకు తెలిసిందే. ఏం పేరు పెట్టారంటే దాన్ని డార్క్ పీరియడ్, చీకటి యుగం. ఎందుకోసం చీకటి యుగం? మలాకీ దగ్గర నుంచి మత్తయి సువార్త వరకు మధ్యలో పరమ తండ్రి వారు మాట్లాడలేదు, ఆయన సైలెంట్ అయిపోయారు. అందుకోసం అది చీకటి యుగం అన్నారు. నిజమా అండి? అది నిజమా? అది నిజమా అంటే అలా కల్పించారు కాబట్టి చాలామంది నిజం అనుకుంటున్నారు. కానీ మలాకీ గ్రంథం తరువాత ఇంక చరిత్ర జరగలేదా? జరగదండి. ఎంతో చరిత్ర జరిగింది. ఈ యొక్క 39 పుస్తకాలను సమీకరించేటప్పుడు కొంతమంది ఈ యొక్క యూదా ప్రవిష్టులను 70 మందిని సిద్ధపరచడం జరిగింది. వారు వాటన్నిటిని కూడా చదివి ఏది ఈ యొక్క 39లో ఉండాలో వాటిని మాత్రమే వాళ్ళు ఇష్టం అయినటువంటి రీతిని బట్టి, ఏకాభిప్రాయాన్ని బట్టి వీటిని చేర్చడం జరిగింది. వాటి తరువాత మలాకీ గ్రంథం తరువాత, లేకపోతే ఎస్తేరు గ్రంథం తరువాత, ఇలా దానియేలు గ్రంథం తరువాత జరిగిన చరిత్రకు సంబంధించిన విషయాలు అంత అవసరం కాదు అని వాటిని పక్కన పెట్టడం జరిగింది. కానీ కొంతమంది ఏం చేశారంటే అవి నిజంగానే అవసరము అనుకొని వాటిని సేకరించి కొన్ని వాటిని తీసుకొని వాళ్ళు గ్రంథంలోనికి వాటిని యాడ్ చేశారు. దాన్నే ఏమంటారు? యాడ్ చేయబడినటువంటి గ్రంథాలని, పుస్తకాలు కలిగినటువంటి దాన్ని ఏమంటారంటే అపోక్రిఫ అంటారు. అపోక్రిఫ అంటే దాచబడిన అని అర్థం. అది చదివితే అసలైనటువంటి చరిత్ర ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు గ్రీక్ వీరుడు అనే మాట మీరు విన్నారా? ఈ బాగానే వింటాం. కానీ మలాకి నుంచి మత్తయికి మధ్యలో జరిగింది మనకు తెలియదు. ఆ గ్రీకు వీరుడు అనేటువంటి వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్. అలెగ్జాండర్ గురించి మనకి 66 పుస్తకాలు ఉన్నాయి కదా. 66 పుస్తకాల్లో గ్రీకు దేశాన్ని పరిపాలించిన గొప్ప రాజు, కింగ్ ఆఫ్ ద కింగ్స్, అటువంటి వ్యక్తి గురించి ఎంత వివరణ ఉంటుంది? ఏదైనా ఉంటుందా? కానీ మరి గ్రీకుల యొక్క రాజు గురించిని, యోధుల యొక్క రాజ్యం గురించిని, గ్రీకుల యొక్క రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి అలెగ్జాండర్ గురించిని, అలాగే మరి యూదులకు ఉన్నటువంటి సంబంధం, యూదా రాజ్యాన్ని గురించి సంబంధం మరి ఎక్కడైనా మనకి కనబడుతుంది గ్రంథాల్లో. కానీ మరి జరిగింది కదా చరిత్ర. ఆ యొక్క రాజు చనిపోయిన తరువాత ఆ రాజ్యం 4గా విభజించబడిపోయింది. దాంట్లో ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక వ్యక్తి ఏం చేశాడు? ఎపిఫానియస్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే యూదుల మీద చాలా కోపగించుకున్నాడు. అతడు కక్ష కట్టాడు, ఆ దేశం మీద పడ్డాడు, ఆ దేశాన్ని పాడు చేశాడు, దాన్ని చీకటి చేశాడు, ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు జరిగించాడు. ఎప్పుడు అంటే ఇక కిస్లేవ్ మాసం 25వ దినానికి చీకటి అలుముకున్న దేశాన్ని. చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఆ దేశానికి వచ్చాయి. మరి చరిత్రలు ఈ గ్రంథాలు మనం ఎక్కడ చూస్తున్నాం? దాన్ని మనం చూడలేకపోతున్నామే. అది మక్కాబీల గ్రంథంలో రాయబడి ఉంది. ఆ మక్కాబీల గ్రంథం చదువుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఒక పక్క నుంచి ఏడుపు వచ్చేస్తుంది, ఒక పక్క నుంచి కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఒక పక్క నుంచి ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేకపోతున్నామే అనిపిస్తుంది. మనం అన్యజనులమైనా సరే యూదులకు కలిగిన కష్టాన్ని బట్టి మనం కూడా ఒక యూదుడు అయిపోతాం. దాంట్లో మనం కూడా ఒక మక్కాబీయుడు అయిపోతూ ఉంటాం. మనలో కూడా ఒక మత్తిత్యాహు ఉంటాడు, మనలో కూడా ఒక యూదా మక్కాబీ ఉంటాడు. ప్రియమైనటువంటి వారులారా, వాళ్ళు సాధించినటువంటి విజయం ద్వారా తిరిగి వాళ్ళ దేశానికి వచ్చి మొట్టమొదటిగా మందిరానికి వచ్చేటప్పటికి మందిరం ఎలా ఉన్నది? పాడు చేయబడి ఉంది, ముట్టడి దిబ్బగా ఉంది, పగిలిపోయినటువంటి గోడలు, చీకటి ఎలుముకొని ఉన్నవి, చెట్లు మొలిసినవి. అతి శ్రేష్టమైనటువంటి ప్రదేశము, అర్పణలకు సిద్ధమైన ప్రదేశము, ఎన్నో గొప్ప అద్భుతాలకి నిలవైన ప్రదేశము. చాలా చూడటానికి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది.
అప్పుడు వాళ్ళు ఈ చీకటిని తొలగించాలనుకున్నారు. దాన్ని తిరిగి ప్రతిష్ఠ చేటు కొరకు దాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. అలా శుద్ధి అయింది. అలా శుద్ధి అయినప్పుడు దానిని ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క మందిరంలోనికి ఒక జీవపు వెలుగును తీసుకుని రావాలి. ఆ జీవపు వెలుగుని తీసుకుని రావాలి అంటే ఏం కావాలి? ముందు ఏం కావాలంటే జీవపు వెలుగుని తీసుకుని రావాలంటే తైలము కావాలి. ఏం తైలం అది? అచ్చముగా దంచి తీసిన ఒలీవల తైలం. ఆ తైలాన్ని తయారు చేయాలంటే మామూలు తైలం కాదు కదా, అది 8 రోజులు పడుతుంది. మరి ప్రతిష్ఠ చేయాలి మందిరం. ఏం చేశారు అంటే వాళ్ళు వెతకటం ప్రారంభించారు. మందిరంలో చిన్న సీసా కనిపించింది, చిన్న గాజు బుడ్డి కనిపించింది. అది ఒక యాజకుని యొక్క ముద్ర వేయబడినటువంటి, ప్రధాన యాజకుని యొక్క ముద్ర వేయబడినటువంటి సీసా. అది సంతోషించారు. అయితే ఒక్కరోజుకి సరిపడా కొలతది. ఏ యొక్క ప్రదీపంలో ఎంత వేయాలో అనేటువంటిది అది ఒక కొలత వారి దగ్గర మాత్రమే ఉన్నది. అలా వేసిన తరువాత పరమ తండ్రి వారికి తెలుసు వారి యొక్క స్థితి, వారి యొక్క పరిస్థితి, వారి యొక్క ఆసక్తి అనేటువంటిది. ఒక్కరోజుకి సరిపడినటువంటి ఆ యొక్క తైలము వేసినప్పుడు అది 8 దినాలు ఆగకుండగానే వెలిగింది. ఇది ఎంత అద్భుతకరమైన విషయము, ఎంత ఆశ్చర్యకరమైన విషయము. అందుకోసమే దీన్ని ఫీస్ట్ ఆఫ్ మిరాకిల్స్ అని అంటారు, ఫీస్ట్ ఆఫ్ లైట్ అని అంటారు, ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్ అంటా ఉన్నారు. ఎన్నో అద్భుతాలు జరిగి ఉండొచ్చు, గొప్పవి అయి ఉండొచ్చు. కానీ తైలముతో వెలుగుతో జరిగినటువంటి అద్భుతము చీకటిని గొప్పగా వెలిగించి పారదురు. ఏ మాత్రము కూడా ఆ యొక్క ప్రదేశంలో చీకటి లేకుండా పరమ తండ్రి వారు ఆ యొక్క మందిరాన్ని వెలిగించినప్పుడు వారికి అనిపించింది ఏంటంటే తిరిగి మళ్ళీ పరమ తండ్రి వారికి ఆత్మ మన యొద్దకు వచ్చింది. ఆయన మనల్ని తిరిగి అంగీకరిస్తూ ఉన్నారు. దీన్ని మన జీవితంలో మర్చిపోకూడదు. తిరిగి ఆయన మనతో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. తెగిపోయిన బంధాన్ని బలముగా ఏర్పరచుకున్నారు. కాబట్టి ఎన్నడూ కూడా తెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇది మర్చిపోలేనటువంటి సమయము. మన యొక్క జీవితంలో ఈ యొక్క దినాలని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. తిరిగి ముడివేయబడినటువంటి దినాలు ఇవి. ఈ మనకి జీవితంలో వచ్చినటువంటి పండుగ ఇది అని వారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని మర్చిపోకుండా. ఒకవేళ ఆ పండుగ వాళ్ళు చేయకపోయినట్లయితే పరమ తండ్రి వారు తిరిగి ఎలాగో వెలుగుగా ఆ యొక్క మందిరం నడికి వచ్చారు, ఎలాగో వెలిగించారు అంటే మనకెలా తెలుస్తుంది? ఇక్కడ అద్భుతాలు వాళ్ళ దగ్గర దాచబడ్డాయి. ఆశ్చర్యకార్యాల వివరాలు వారి దగ్గర నిగూఢం చేయబడ్డాయి తిరిగినటువంటి వాళ్ళ. కాబట్టి ఇక పండుగ కష్టాల్లోంచి, శ్రమల్లోంచి, ఇబ్బందుల్లోంచి మరి అద్భుతాల వైపు నడిపించినటువంటి పండుగ. యోధా కవి ఒక మాట చెప్తాడు, అది చాలా గొప్ప పవర్ఫుల్ మాట. అది చాలా బాగా గుర్తున్నది నాకు. ఏమంటాడు అంటే, ఒక పోరాటం నీ ఎదుట ఉన్నప్పుడు నువ్వు దేనిని చూసి ధైర్యం తెచ్చుకుంటావు? దేన్ని చూసి ఆ యొక్క పోరాటంలో, ఆ యుద్ధంలో నాకు విజయం వస్తుందని నువ్వు వెళ్తావు? ఆ మాటలు చాలా బాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఉపవాసంతో ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది, శత్రువులు ఎక్కువ మంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనిక బలం, వారి దగ్గర ఉన్న ఆయుధ బలం, వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అశ్వబలం అన్నీ కూడా వీళ్ళకంటే ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఉపవాసంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. ఈ సమయంలో చుట్టుముట్టారు సైనికులు, శత్రువులు. అందరూ అనుకున్నారు ఇప్పుడు మనం తప్పించుకుని పారిపోగలం, కానీ పారిపోవటానికి మాత్రం ప్రయత్నించాలి. కానీ ఎదురు నిలిచుండి మనం పోరాటం చేసామా చచ్చిపోతాం, ఓడిపోతాం. ఇప్పుడు అది కాదు. మనం పారిపోవటానికి ఏదైనా మంచి దారి ఉంటే చూసుకోవాలి అంటారు. యోధా కవి అంటాడు, మీరు బలహీనులై ఉంటే ఓడిపోతారని మీకు ఎవరు చెప్పారు? సైన్యము తక్కువగా ఉంటే ఓడిపోతుందని మీకు ఎవరు చెప్పారు? బలము ఆయుధాలు తక్కువగా ఉంటే, ఆయుధాలు లేకపోతే ఓడిపోతాను మీకు ఎవరు చెప్పారు? యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధము అదోనే ఎలోహిం వారు చేస్తారు. యుద్ధం చేసేది మనము కాదు. రండి అని ధైర్యంగా మాటలు పలికినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్న సంగతి మర్చిపోయారు. వాళ్ళు చిన్న సైన్యం అనే సంగతి మర్చిపోయారు. వాళ్ళు ముందుకు వెళ్ళారు. పెద్ద సైన్యాన్ని
వాళ్ళు జయించారు. గొప్ప విజయము ఆ రోజు వచ్చింది. పారిపోతే కనుక ప్రాణాలు దక్కించుకోగలుగుతారు, కానీ రాజ్యం వారి చేతిలోకి రాదు. కాబట్టి ఇది ఎన్నో మరి ఒడిదుడుకుల ద్వారా వచ్చినటువంటిది. కాబట్టి వారికి కష్టంలో మన కష్టాన్ని పంచుకోవాలి. అబ్రహాం వారికి, ప్రపంచ దేశాలకి పరమ తండ్రి వారు చెప్పిన మాట ఏమిటంటే, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను శపించు వారిని నేను శపించేదను. కాబట్టి భూలోక వంశములన్నీ నీ సంతతి మూలంగా, నీ మూలంగా ఆశీర్వదించబడింది. కాబట్టి వారి ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క మరి నీతి నియామక కాలాల విషయాల్లోనూ, రక్షణాధారమైనటువంటి విషయాల్లోనూ, ప్రతి ఒక్క మరి సరైనటువంటి వాక్యాధారమైనటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ మనం వారితో సమ్మతించాలా. వారి సంతోషంలో మనం కూడా సంతోషించాలా. వారి కష్టంలో మన కష్టాన్ని కూడా, వారి కష్టాన్ని పంచుకోవాలా. వారితో అంటు కట్టబడినటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా వారితో కలిసి అడుగు వేయాలి. ప్రియమైనటువంటి వారు లేకపోయినట్లయితే పరలోక రాజ్య పట్టణానికి 12 గుమ్మాలు, రూబేన్ దగ్గర నుంచి బెంజమిన్ వరకు, ఈ 12 మందిలో ఎవరొకరిని మనం ఏం చేయాలండి? ఎవరొకరిని మనము ఏం చేయాలి? అంటు కట్టబడి ఉండాలి. వాళ్ళతోటి గ్రాఫ్టింగ్ కలిగి ఉండాలి. అంటే త్రూ యెషువా మెస్సీ వారి ద్వారా, ఇది ఆయన ద్వారా మాత్రమే అది సాధ్యము అవుతుంది. తద్వారా ఏమవుతామంటే ఏదో ఒక ద్వారంలోంచి మనం వెళ్ళటానికి అవకాశము వస్తూ ఉంటుంది. కాబట్టి అంటు కట్టబడ్డారన్న సంగతిని మరి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ యొక్క మరి ఆలయ ప్రతిష్ఠిత పండుగ దినాల్లో మనం వెలిగించబడాలి అనేటువంటిది మరి పరమ తండ్రి వారు చీకటిని తొలగించి గొప్ప వెలుగుతో నింపాలనేటువంటి పండుగను మనకి ఇస్తున్నారు. అట్టి రీతిగా మనము వెలుగుమయమైన రీతిగా మరి పరమ తండ్రి వారి యొక్క సముఖమందు ఒక మెనోరా వలెను, హనూకియా వలెను మనం లోకానికి వెలిగించు మరి ఆయన యొక్క శిష్యులుగా మనం ఉండటానికి పరమ తండ్రి వారు మనం పిలిచి ఉన్నారు. అట్టి రీతిగా మనం ముందు కొనసాగుదాం. వారు మీకు సముఖం యొక్క సాక్ష్యం దీవించును గాక.